సీఎం చంద్రబాబు దగ్గరకు రాజంపేట పంచాయతీ చేరింది. మేడ ద్వంద్వ వైఖరితో ఉన్నారని సీఎం రమేష్ విమర్శించారు. మేడ తమ్ముడి ఒత్తిడితోనే ఆయన ఎటు తేల్చుకోలేకపోతున్నారంటున్న సీఎం రమేష్తో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. రాజంపేట పంచాయతీ మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరగబోతుంది. కడప జిల్లాలో కాదు, రాష్ట్రంలోనే రాజంపేటకు సంబంధించి అతి తక్కువ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కావటం, అదేవిధంగా పార్టీ ఇచ్చిన పిలుపుకు కూడా మేడా మల్లికార్జున రెడ్డి స్పందించకపోవడంతో ఏకంగా రాజంపేట కార్యకర్తలందరినీ కూడా ఈరోజు అమరావతికి తీసుకొచ్చి చంద్రబాబుతో సమావేశం కాబోతున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందనేది కూడా ఈరోజు నిర్ణయించబోతున్నారు. అదేవిధంగా జమ్మలమడుగుకు సంబంధించిన పంచాయతీ కూడా ఈరోజు తేలనుంది. రమేష్ గారు, ఏంటి అసలు రాజంపేటలో ఏం జరుగుతోంది? మొత్తం రాష్ట్రంలోనే ఎక్కువ మెజారిటీ సీట్లు గెలుచుకుంటామంటే ఒక కడప జిల్లా. ఎందుకంటే పోయినసారి మాకు ఒకటే సీట్ వచ్చింది కాబట్టి ఈసారి కడప జిల్లానే మొత్తం ఆంధ్రప్రదేశ్కు ఒక ఎక్కువ సీట్లు సంపాదించే జిల్లా కడప జిల్లా అవుతుంది. రాజంపేట విషయానికి వస్తే, రాజంపేటలో మీరు చూశారు, మల్లికార్జున రెడ్డి కాంగ్రెస్ నుంచి లాస్ట్ మినిట్లో పార్టీలో చేరిన తర్వాత కూడా ఆ సీటు బీజేపీ గట్టిగా కావాలని బీజేపీకి కేటాయించిన తర్వాత, బీజేపీకి అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ మేమందరం మాట్లాడి మల్లికార్జున రెడ్డి బాగుంటుందని చెప్పేసి మళ్ళీ ఆ సీట్ను కోడమూరుకి ఇచ్చేసి రాజంపేట టీడీపీనే తీసుకొని ఆ జిల్లాలో గెలిచిన సీటు. మొట్టమొదటి నుంచి కూడా ఆ జిల్లాలో ఎప్పుడు కూడా తెలుగుదేశానికి బాగా ఉండే తాలూకా అది. ఈరోజు ఏదో కొన్ని ఆశలతోనో లేకుంటే ఇంకో దానితోనో మల్లికార్జున రెడ్డికి అయితే లేదు, కానీ వాళ్ళ బ్రదరు రఘు నేనేం చేయలేను, మా తమ్ముడు గట్టిగా వైసీపీకి పోవాలని ఉన్నాడు, అక్కడి నుంచి ఏదో మంత్రి కావాలనుకుంటున్నాడు, ఏదేదో ఆశలు ఉండొచ్చు. కానీ మొత్తం ఈరోజు రాజంపేట కాన్స్టిట్యున్సీలో మీరు చూశారు, ఇక్కడ ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త అందరూ కూడా తెలుగుదేశం మీద అభిమానంతో ఈరోజు నాయకుడు అయినా కూడా ఎట్లయినా నిర్ణయం తీసుకుని కార్యకర్తలము పనిచేసే వాళ్ళం మేమున్నాము, రాజంపేట మేము గెలిపించుకుంటాము, మీరు ఎవరికైనా సీట్ ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు మొత్తం రాజంపేటలో ఉండే క్యాడర్ అంతా 95% అందరికీ, ఇంకా ఒకరోజు ముందు అనుకునింది అందరూ వచ్చారు. ఇవాళ ఈరోజు ముఖ్యమంత్రి గారు రాజంపేట కాన్స్టిట్యున్సీ గురించి కూడా అంతా ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసామని చెప్పి చేశాం. కార్యకర్తలు కూడా చాలా పట్టుదలతో ఉన్నారు. కడప జిల్లాలో ఎక్కువ మెజార్టీ సీట్లు సాధించుకొని తీరుతాం. ఏదైతే ఆ రోజు మీరు రాజంపేట బీజేపీకి ఇస్తే మీరే తిరిగి మార్చారు. నేను అయితే కూర్చొని రాత్రి మాట్లాడి ఈ సీటు టీడీపీ గెలుచుకుంటుంది, మీరైతే గెలవలేరు, ఇదని మేము మాట ఇచ్చాము, కొత్తగా పార్టీలోకి వచ్చాడన్నాడు. పార్టీలో ఎందుకంటే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అయిన మరుసటి రోజే అతనికి విప్పు వచ్చింది. వాళ్ళ తండ్రికి 80 సంవత్సరాలు ఉన్న తండ్రికి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. కాన్స్టిట్యున్సీలో మిగతా కాన్స్టిట్యున్సీల మాదిరి ఏ డిస్టర్బెన్స్ లేకుండా మల్లికార్జున రెడ్డి ఏమైతే చెప్తే ఆ పనులు, డెవలప్మెంట్ పనులన్నీ చేసిన తర్వాత కూడా ఈరోజు పార్టీకి ఈ మాదిరి ద్రోహం చేయడం కరెక్ట్ కాదు. అది ప్రజల్లో కూడా చాలా విప్లవాత్మక మార్పు వచ్చింది. నన్ను పిలవకుండా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు, నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. 6 నెలలుగా ఆయనకి ఎన్ని అవకాశాలు కావాలంటే అన్ని అవకాశాలు ఇచ్చారు. వాళ్ళిద్దరు వచ్చారు. పార్టీ ఇక్కడి నుంచి ఫోన్ చేసి పలానా రోజు మీటింగ్ ఉంది రావాలంటే, పోయినసారి 4-5 రోజుల కిందట మీటింగ్కి రాలేదు. నేను క్యాబినెట్ మీటింగ్కి వస్తాను, క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రిని కలుస్తానన్నాడు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎమ్మెల్యేకి పర్సనల్గా నేను ఫోన్ చేసి మాట్లాడా, వస్తానని చెప్పాడు, నేనేం పార్టీ మారనన్నాడు. అయినా ఈరోజు అక్కడ స్టేట్మెంట్ ఏమిస్తారు? మా తమ్ముడు వైసీపీ పైన ఆశ చూపుతున్నాడు, నాకైతే లేదు, చంద్రబాబు నాయుడు అంటే నాకు చాలా గౌరవం ఉందని ఈయన చెప్తున్నాడు. నాకు తెలిసినంత వరకు మల్లికార్జున రెడ్డికి తెలుగుదేశంలో ఉండాలని ఉంది. వాళ్ళ కుటుంబంలో ఒక బ్రదరు రఘు అనే అతను వైసీపీకి పోవాలనే ఆలోచనలో ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ విధంగా చేసుకోవచ్చు, కానీ పార్టీని మాత్రం కాపాడుకునే బాధ్యత మాది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మరి? రాజంపేటకు మీరు ఆల్టర్నేటివ్ లీడర్షిప్ ఇప్పుడు మొత్తం అందరినీ తీసుకొని వచ్చాము. ముఖ్యమంత్రి గారు అందరితో మాట్లాడి చర్చించి ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందనే ఒక సూచన, ఒక దారి మాకు ముఖ్యమంత్రి గారు చూపిస్తారు. రమేష్ గారు, కడప జిల్లా రాజకీయాలు మీ చుట్టూ తిరుగుతున్నాయి. అయితే జమ్మలమడుగుకు సంబంధించి కూడా ఇటువంటి వివాదం ఉంది. ఆదినారాయణ రెడ్డిని ఏం చేయాలి, రామసుబ్బారెడ్డిని ఏం చేయాలని దాదాపుగా నెల రోజులు దానికి కూడా ఏమాత్రం వివాదం కాదు. వాళ్ళిద్దరు కూడా కలిసికట్టుగా పనిచేస్తారు. బ్రహ్మాండమైన మెజారిటీ జమ్మలమడుగులో తెచ్చుకుంటాం. ఎవరు ఏ ప్లేస్లో పెట్టాలనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. ఈ రోజు అది కూడా ఫైనల్ అవుతుందా? ఈ రోజు రేపు ఎల్లుండి త్వరలోనే ఫైనలైజ్ అయ్యే దారి వచ్చేసింది కదా. కాబట్టి బాగా ఆశాజనకంగానే ఏదైతే అక్కడ ఉండే నాయకులు ప్రజలు కోరుకుంటున్నారో ఆ విధంగానే ఫైనలైజ్ అవుతుందని ముఖ్యమంత్రి గారు చేస్తారని ఆశిస్తున్నారు.